హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో లాంచ్ అయ్యే మొబైల్స్ యొక్క డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఏప్రిల్ 2 తారీఖున మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్, ఇది పోయినసారి వచ్చిన మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్కి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది 21,000 22,000 ఈ బడ్జెట్లోనైతే తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దీనికి 1.5K డిస్ప్లే ఉంటుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే దీంట్లో సోనీ LYT 700C సెన్సార్ ఉంటుంది. ఇది మంచి కెమెరా, దీంట్లో మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే క్లిప్ చేసుకోవచ్చు. అలాగే 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 68 watts అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో IP68 అండ్ IP69 రేటింగ్స్ ఉంటాయి. అలాగే MIL 810S సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. అలాగే ఏప్రిల్ 11వ తారీఖున iQOO Z10 ఫోన్ లాంచ్ అవుతుంది. ఇది పోయినసారి వచ్చిన iQOO Z9 ఫోన్కి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో 6.7 inches ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అలాగే 7S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. దీంట్లో 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీంట్లో 7300 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ని 20,000 బడ్జెట్లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అదే రోజున iQOO Z10X ఫోన్ లాంచ్ చేస్తున్నారు. ఇది 13,000 12,000 ఈ బడ్జెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి 6.7 inches ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లే ఉంటుంది. అలాగే దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంటుంది. దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా AI లెన్స్ ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 44 watts అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇదే నెలలో వివో V50 ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. దీనికి 6.7 inches 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే దీంట్లో 50 మెగాపిక్సెల్ సోనీ IMX 896 సెన్సార్ ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అలాగే ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీంట్లో 5600 mAh బ్యాటరీ ఉంటుంది. 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. దీంట్లో కూడా IP68 అండ్ IP69 రేటింగ్స్ ఉంటాయి. అలాగే ఇది 25,000 బడ్జెట్లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అలాగే నథింగ్ నుంచి CMF Phone 2 అయితే లాంచ్ చేస్తున్నారు. ఇది 17,000 ఆ బడ్జెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. 6.7 inches ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఉంటుంది. దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. అలాగే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5500 mAh బ్యాటరీ, 50 watts ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. కానీ దీంట్లో ఛార్జర్ అయితే ఇవ్వరు. దీన్ని ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే అదే నెలలో రియల్మీ నార్జో 80 Pro ఫోన్ లాంచ్ అవ్వబోతుంది. దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే తెలియదు. ఒక ప్రాసెసర్ అయితే లీక్ అయింది. ఇది 7400 ప్రాసెసర్, మీడియాటెక్ సంబంధించినటువంటిది. ఈ ప్రాసెసర్తో వస్తుందని రూమర్స్ అయితే వస్తున్నాయి. దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే ఇంకా మనకైతే తెలియలేదు. ఇప్పుడు చెప్పేటివన్నీ రూమర్స్ ప్రకారం మాత్రమే. అలాగే ఇదే నెలలో సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ని అయితే లాంచ్ చేస్తామని చెప్తున్నారు. దీని డిస్ప్లే సైజ్ అయితే తెలియలేదు. ఇది స్లిమ్ గా ఉంటుందని చెప్తున్నారు. డైనామిక్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అలాగే 80 లైట్ ప్రాసెసర్ ఉంటుంది. దీంట్లో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అలాగే 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అలాగే దీంట్లో రూమర్స్ ప్రకారం అయితే 4000 mAh బ్యాటరీ లేదంటే 3900 mAh బ్యాటరీ ఉంటుందని చెప్తున్నారు. దీనికి 25 watts అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే 15 watts వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ రూమర్స్ ప్రకారం మాత్రమే. అలాగే ఇదే నెలలో పోకో F7 సిరీస్ ఫోన్లు అయితే లాంచ్ అవుతాయని చెప్తున్నారు. ఇందులో పోకో F7 అలాగే పోకో F7 Pro 2 ఫోన్లు ఉంటాయని చెప్తున్నారు. దీంట్లో 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 8AC లైట్ ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 సెన్సార్ ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అలాగే దీంట్లో 7500 mAh బ్యాటరీ ఉంటుంది. 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు
పోకో F7 Pro ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2K డిస్ప్లే ఉంటుంది, 8 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది లైట్ హంటర్ 800 సెన్సార్తో వస్తుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ ఓమ్ని విజన్ సెన్సార్ ఉంటుంది, 6000 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇదే నెలలో ఓప్పో K13 ఫోన్ లాంచ్ అవుతుందని చెప్తున్నారు. అలాగే హానర్ నుంచి ఇంకొక ఫోన్ లాంచ్ అవుతుందని మనకు రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి ఈ నెలలో ఇంకా ఏమేమి ఫోన్ లాంచ్ అవుతాయి అన్నది కొన్ని ఎక్స్పెక్ట్ చేయని ఫోన్స్ కూడా వస్తాయి, అవి మధ్య మధ్యలో వస్తుంటాయి. మరి ఈ నెలలో ఏమేమి ఫోన్స్ వస్తాయి అన్నది చూడాలి. అలాగే ఇందులో నేను చెప్పిన వాటికి కొన్నింటికి అయితే డేట్స్ కూడా అది ఇప్పుడు అన్నది అయితే అనౌన్స్ చేయలేదు, ఈ నెలలోనే ఖచ్చితంగా వస్తున్నాయని చెప్తున్నారు. కాబట్టి వాటి ఫోన్ల డీటెయిల్స్ అయితే ఇచ్చాను, అవైతే గమనించండి. అలాగే మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.